తెలంగాణలో పొలిటికల్ హీట్ మళ్లీ పెరిగింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇప్పుడు అందరి చూపు మున్సిపల్ పూరమైపే ఉంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని కొద్దిసేపటి క్రితమే ఎలక్షన్ షెడ్యూల్ను అధికారికంగా రిలీజ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక షెడ్యూల్ విషయానికొస్తే సమయం అస్సలు లేదు. రేపటి నుంచే అంటే జనవరి 28 నుంచే నామినేషన్ల స్వీకరణ మొదలుగానుంది. అభ్యర్థులు అలర్ట్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఈ నెల 30 వరకే నామినేషన్లు వేయడానికి ఛాన్సుంది. ఇక అసలు సిసలు పోరు అంటే పోలింగ్ ఫిబ్రవరి 11వ తేదీన జరుగుతుంది. మున్సిపల్ పీఠం ఎవరిదో తేల్చే ఫలితాలు ఫిబ్రవరి 13న వెలువడనున్నాయి. మరో కీలక విషయమేంటంటే షెడ్యూల్ విడుదలైన మరుక్షణం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. సుమారు 52 లక్షల మంది ఓటర్లు తమ తీర్పును ఇవ్వబోతున్నారు. మరి మున్సిపల్ వార్లో అధికార పార్టీ తన కోటను కాపాడుకుంటుందా లేక విపక్షాలు జెండా ఎగరేస్తాయా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.